హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్న అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ ఈ రెండు పథకాలకు సంబంధించిన పేమెంట్‌కి సంబంధించిన తేదీలైతే రావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్ ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను. అలాగే మనకు ఫిబ్రవరి 20వ తేదీ లోపల ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వారికి మాత్రమే ఈ యొక్క పేమెంట్ అనేది రాబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది. ఎందులో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనే దానికి సంబంధించిన అప్డేట్ గురించి కూడా నేను మీకైతే తెలియజేస్తాను. ఇలాంటి తాజా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు ఫాస్ట్‌గా కావాలనుకున్నట్లయితే ఇప్పటివరకు మీరు వైరల్ వాయిస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మనకు కేంద్ర అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరు కలిసి పీఎం కిసాన్ అలాగే అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ప్రతి ఏటా 20,000 రూపాయలు మనకైతే అందజేస్తుంది. ఇప్పటికే 2 విడతల మనకు 7,000 రూపాయల చొప్పున 14,000 రూపాయలు అనేది రైతుల యొక్క బ్యాంక్ ఖాతాలో అయితే జమ చేయడం జరిగింది. ఇప్పుడు 3వ విడతలో భాగంగా మనకు కేంద్ర ప్రభుత్వం 2,000 రూపాయలు అలాగే అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 4,000 రూపాయలు మనకైతే రావాల్సింది. మనకు ప్రతి విడతలో పీఎం కిసాన్ పథకానికి సంబంధించి డబ్బులు ఎప్పుడైతే విడుదల చేస్తారో అప్పుడే మనకు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన డబ్బులు కూడా విడుదల చేస్తామని ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు చాలా సార్లు అయితే తెలియజేయడం జరిగింది. ఇప్పటికే 2 విడతలు కూడా అలాగే అయితే విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన 3వ విడతకి సంబంధించి అంటే 22వ విడతకి సంబంధించి అయితే ఎదురు చూస్తున్నారు కాబట్టి దానికి సంబంధించిన తేదీ అయితే రావడం జరిగింది. ఇప్పుడు పీఎం కిసాన్ పథకానికి సంబంధించి 21 విడతలు అనేది ఇప్పటికే మనకైతే విడుదల చేశారు. ఇప్పుడు 22వ విడతను మనకు ఈ నెల 21వ తేదీన విడుదల చేయబోతున్నట్టు తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది. ఫిబ్రవరి 21వ తేదీన విడుదల చేస్తారు కాబట్టి అదే రోజున మనకు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన 3వ విడత సాయం 4,000 రూపాయలు కూడా మనకైతే రాబోతుంది. ఫిబ్రవరి 21వ తేదీన అన్నదాత సుఖీభవ అలాగే పీఎం కిసాన్ ఈ రెండు పథకాలకు సంబంధించి 4,000 రూపాయలు అలాగే 2,000 రూపాయలు టోటల్ గా 6,000 రూపాయలు అనేది రైతుల బ్యాంక్ ఖాతాలో అయితే జమ కాబోతున్నాయి. ఇది ప్రస్తుతానికి రైతులకు సంబంధించిన తాజా అప్డేట్. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంట వేసిన ప్రతి రైతుకు సంబంధించిన వివరాలు అనేది ఆన్లైన్ లో నమోదు చేసుకోవాలని అయితే తెలియజేయడం జరిగింది. ఇప్పటికే మనకు ఈ క్రాప్ కు సంబంధించి సంబంధిత అధికారులే కాకుండా రైతులు కూడా ఈ యొక్క ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు కొత్తగా ఒక యాప్ అయితే తీసుకురావడం జరిగింది. అలాగే రైతులు ఇప్పటికే దీనికి సంబంధించి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోకపోయినట్లయితే డిస్క్రిప్షన్ లో ఈ పంటకు సంబంధించిన యాప్ కి సంబంధించిన డీటెయిల్స్ అయితే తెలియజేశాను. అందులో మీరు క్లిక్ చేసినట్లయితే మీరే స్వయంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అలాగే మీకు సంబంధించిన వివరాలు కూడా చెక్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ చూడండి, ఈ పంట నమోదు వివరాల ధృవీకరణ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 2025 రబీకి సంబంధించి మాత్రమే వస్తుంది. ఇక్కడ మీకు సంబంధించిన డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకుని ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ చేసినట్లయితే ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేసిన వెంటనే ఈ యొక్క సీజన్ కి సంబంధించి మీ యొక్క వివరాలు అనేది ఆన్లైన్ లో నమోదు అనేది అయి ఉన్నాయా లేదా ఒకసారి అయితే ప్రతి రైతు అనేది అయితే చెక్ చేసుకోండి. ఇది ప్రస్తుతానికి ఉన్న అప్డేట్. ఇంకా ఈ క్రాప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మనకు ఈ నెల 20వ తేదీ వరకు మాత్రమే గడువు అనేది ఉంది. ఫిబ్రవరి 20వ తేదీ లోపల ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వారికి మాత్రమే రానున్న రోజుల్లో రైతులకు సంబంధించి ఏదైతే సబ్సిడీ కావచ్చు, అలాగే రైతులు పంట అనేది కోసిన తర్వాత అమ్ముకోవాలనుకున్నా సరే వీటన్నిటికి సంబంధించి ఈ యొక్క డీటెయిల్స్ ఆధారంగా మాత్రమే మీకు ఫాస్ట్ గా పేమెంట్ అనేది రావడం జరుగుతుంది. మీకు పంట కోసిన 24 గంటలు లేదా 48 గంటల్లో రైతుల యొక్క బ్యాంక్ ఖాతాలో పేమెంట్ అనేది వేసే విధంగా చర్యలు అయితే చేపట్టబోతున్నారు. కాబట్టి రైతుకి సంబంధించి ఈ క్రాప్ లో ఉన్న వివరాలు కనుక సక్రమంగా కనుక ఉన్నట్లయితే వెంటనే మీకు సంబంధించి అన్ని డీటెయిల్స్ అనేది మీకు పంట కోసిన వెంటనే మీ యొక్క వివరాలు అనేది నమోదు అనేది చేయాలన్నా, పంట కోసిన వెంటనే అమ్మిన వెంటనే మీకు సంబంధించిన పేమెంట్ అనేది రావాలన్నా కూడా ఈ క్రాప్ లో ఉన్న డేటా ఆధారంగా మాత్రమే మీకు పేమెంట్ అనేది రాబోతుంది. కాబట్టి తప్పనిసరిగా ప్రతి రైతు ఈ క్రాప్ లో మీ యొక్క వివరాలు అయితే నమోదైతే చేసుకోండి. ఈ నెల 21వ తేదీన అన్నదాత సుఖీభవ అలాగే పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన పేమెంట్ రాబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది.